ఆయన అసలు ప్రార్థనకి వెళ్ళడంట. వాళ్ళ ఆవిడ అందంట, ఏమయ్యా ఎప్పుడు ఇంట్లో ఉన్నట్టువేనా, కాస్త మీటింగులు జరుగుతున్నాయి కదా, 3 ముక్కలు నేర్చుకొని రావచ్చు కదా అందంట. ఈ పోరు తట్టుకోలేక ఇక భోజనం టయానికి వచ్చాడంటమ్మా. అంత ప్రసంగాలు అయిన తర్వాత భోజనం టయానికి ఆ పాస్టర్ గారు అన్నాడంట, వచ్చారా అన్నాడంట. ఏమన్నాడు అనండి మీరు కూడా, వచ్చారా. నన్ను కూడా రాగానే మా భాస్కర్ అన్నాడు, వచ్చారా. పాస్టమ్మ గారు కూడా అడిగింది, వచ్చారా అని. వాళ్ళ అమ్మాయి గారు కూడా, అలాగే కమలాకర్ కూడా, వచ్చారండి, చాలా థ్యాంక్స్ అన్న. పాస్టర్ గారు వచ్చారా అన్నాడంట. తర్వాత అందరూ భోజనాలకు కూర్చుంటే ఇతను కూడా కూర్చున్నాడంట భోజనాలకి. పాస్టర్ గారు అనంట, కూర్చున్నారా. మూడోదికి అయిపోయిందంట, బయటికి వెళ్తున్నారా. వచ్చేటప్పుడు ఏం చెప్పిందో తెలుసా, మీటింగ్ ముందుకు వచ్చి వచ్చారా అన్నాడంట. అప్పుడు ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చారంట, వాళ్ళ ఇంట్లోకి. వచ్చారా అనగానే ఉలిక్కి పడ్డారంట దొంగలు. బాబు ఎవడో చూశాడు, కూర్చున్నారంట. కూర్చున్నారా అన్నమో. ఇక ఈ తట్టుగా వెళ్ళబోతున్నారంట. వెళ్తున్నారా. దేవుని మీటింగులకు వచ్చినందుకు ఏమైంది, దొంగలు ఇంకొద్ది క్షణం ఉంటే బంగారం గంగారం అంతా పోయేది. ఏం జరిగింది, పారిపోయారు. దేవునికి మహిమ. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మేళ్లున్నాయి.